2010లోనే రాడార్ ఏర్పాటుకు సంప్రదింపులు జరిగాయన్నారు కాంగ్రెస్ మంత్రి కొండ సురేఖ. 2011 ఏప్రిల్లో నేవీ ప్రతిపాదనలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి పంపిందని చెప్పారు. 2014 జనవరిలోనే అనుమతులు వచ్చాయని తెలిపారు. మళ్లీ మాకు సంబంధం లేదంటూ జస్ట్ సంతకం పెట్టామని సాక్షాత్ మంత్రిమే బుకాయిస్తున్నారు. 2014 నాటి అనుమతుల కాపీలు కళ్ల ముందు కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పడంపై జనం మండిపడుతున్నారు. వికారాబాద్ అడవుల్ని నాశనం చేస్తే ఊరుకునేది లేదని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు. మా చేతిలోంచి ఈ యొక్క ఫైల్ మూవ్ అవ్వలేదు, మా చేతిలోంచి మేము మొదలు పెట్టలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేతిలోంచే జరిగింది. 2010లో నావికాదళం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఈ స్టేషన్ ఏర్పాటుకు సంప్రదింపులు జరిపింది. 2011 ఏప్రిల్ 15న నేవీ ప్రతిపాదనను రాష్ట్రం కేంద్రంకు పంపించింది. 2014 జనవరి 15న కేంద్ర పర్యావరణ శాఖ భూముల బదలాయింపుకు ఆమోదం తెలిపింది. స్టేజ్ 1 అనుమతులు కూడా అప్పుడే మంజూరయ్యాయి. ఎవరితోటి కూడా అంటే మేము సంప్రదింపులు జరపడం కానీ అండర్స్టాండింగ్ చేసుకోవడం కానీ చేసినటువంటి ప్రాజెక్ట్ కాదు ఇది. వాళ్ళు ప్రతిపాదించిన దానికి మేము తుది సంతకం పెట్టి పర్మిషన్ ఇచ్చాం అంతే, జీవో ఇచ్చాం తప్పితే మేముగా ఇది ఏది కూడా ప్రతిపాదించింది కాదు. ఈరోజు